ఒక దేశం తాలూకు ప్రెసిడెంట్‌ని వాళ్ళ కంట్రీలో, వాళ్ళ సొంత ఇంట్లో అర్ధరాత్రి కిడ్నాప్ చేసి, ఫ్లైట్ ఎక్కిచ్చి అమెరికాకి తీసుకురావడం. ఇంకో దేశపు తాలూకు అత్యున్నత సుప్రీం లీడర్‌ని అసలు ఎటునుంచి అటాక్ వస్తుందో తెలిసేలోపే మిసైల్స్ ఏసి ప్రాణాలు తీయడం. ఇవన్నీ ఏదో హాలీవుడ్ స్పై థ్రిల్లర్ మూవీస్ సీన్స్ కాదు బ్రో. అక్షరాల 2026 స్టార్టింగ్‌లో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో జరుగుతున్న రియల్ లైఫ్ ఆపరేషన్స్. జనవరి 3న వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదూరోని ఆయన భార్యని అమెరికా ఫోర్సెస్ కిడ్నాప్ చేసి అమెరికాకి తీసుకెళ్లి క్రిమినల్ ట్రయల్‌కి ముందు నిలబెట్టాయి. ఇది జరిగిన కొద్ది రోజులకే అంటే ఫిబ్రవరి 28న అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద ఎపిక్ ఫ్యూరీ అనే ఒక పెద్ద ఆపరేషన్ స్టార్ట్ చేశాయి. ఈ ఆపరేషన్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు వాళ్ళ టాప్ కమాండర్స్ అందరినీ ఎలిమినేట్ చేసేశారు. ఇప్పుడు ఈ దెబ్బకి ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా షాక్ అయ్యాయి. ఇదంతా చూస్తే ట్రంప్ తన పాత స్ట్రాటజీలన్నింటినీ పక్కన పెట్టేసి డైరెక్ట్గా డీక్యాపిటేషన్ స్ట్రైక్స్ అనే ఒక భయంకరమైన స్ట్రాటజీని అమలు చేస్తున్నాడని మనకు క్లియర్గా అర్థమైంది. అసలు ఈ డీక్యాపిటేషన్ స్ట్రైక్ అంటే ఏంటో తెలుసా? మన శరీరానికి బ్రెయిన్ ఎంత ముఖ్యమో, ఒక దేశానికి ఆ దేశపు మెయిన్ లీడర్ అంత ముఖ్యం. బ్రెయిన్ని కొట్టేస్తే బాడీ ఎలా పడిపోద్దో, ఒక దేశపు టాప్ లీడర్ని ఎలిమినేట్ చేసేస్తే ఆ దేశం మొత్తం కన్ఫ్యూజన్లో పడిపోద్ది. ఎవరికి ఏం చేయాలో అర్థం కాదు. పవర్ కోసం లోపలే కొట్టుకొని వస్తారు. గతంలో అమెరికా సద్దాం హుస్సేన్ని, బిన్ లాడెన్ని, గడాఫీని ఇలాగే టార్గెట్ చేసింది. ఇప్పుడు ట్రంప్ అదే పవర్ఫుల్ గేమ్ని ఇంకా అగ్రెసివ్గా స్టార్ట్ చేశాడు. సరే, వెనిజులా అయిపోయింది, ఇరాన్ అయిపోయింది, క్యూబా మీద ట్రంప్ కనబడింది. క్యూబా మీద కూడా ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం. అయితే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నా లేదా భయపడుతున్న ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే, అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఎవరు? డొనాల్డ్ ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ మావా. ఈ ప్రశ్న ఇప్పుడు కేవలం మనకే కాదు, ప్యోంగ్యాంగ్లో కూర్చున్న సాక్షాత్తు కిమ్ మావా మైండ్లో ఉన్న క్వశ్చన్ కూడా ఇదే. అయితే ఇక్కడ ఒక మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే, ఇరాన్లో ఎంత పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ని ఖమేనీని చంపేశాయి. ఈ విషయం నార్త్ కొరియా ప్రజలకు ఎవరికి పెద్దగా తెలియదు, కొంతమందికే తెలుసు. అవును, కిమ్ మావా ఈ నిజాన్ని తన సొంత ప్రజలకు తెలియకుండా దాచడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎంతకాలం దాస్తాడో తెలియదు. అండ్ నార్త్ కొరియా స్టేట్ మీడియాలో అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేస్తున్న దాడుల్ని ఖండిస్తా న్యూస్ వచ్చింది. కానీ ఖమేనీ చనిపోయాడన్న న్యూస్ మాత్రం ఒక్క లైన్ కూడా రానివ్వాల. ఎందుకు అలా దాచాడని మీరు ఆలోచిస్తే ఇక్కడే కిమ్ మావా అసలు భయం బయటపడుద్ది. నార్త్ కొరియా అనేది ఒక డిఫరెంట్ కంట్రీ. అక్కడ లీడర్ అంటే ఒక దేవుడు. కిమ్ని ఎవరూ ఏమీ చేయలేరు, ఆయన ఒక అజేయుడు అని నార్త్ కొరియా ప్రజలు బలంగా నమ్ముతారు. ఆ నమ్మకమే కిమ్కి శ్రీరామ రక్ష. ఇప్పుడు అంతటి పవర్ఫుల్ కంట్రీ అయిన ఇరాన్కి చెందిన సుప్రీం లీడర్ని అమెరికా ఎలిమినేట్ చేసిందన్న నిజం గనక నార్త్ కొరియా ప్రజలకు తెలిస్తే రేపు మన కిమ్ పరిస్థితి కూడా ఇంతేనా అనే డౌట్ వాళ్ళ మైండ్లోకి వస్తుంది. ఆ లీడర్ మీద భక్తి నమ్మకం కొంచెం తగ్గిద్ది. ఈ భయంతోనే కిమ్ ఈ న్యూస్ని బయటికి రానివ్వకుండా పూర్తిగా తొక్కేస్తున్నాడంట. కానీ కిమ్కి లోపల పరిస్థితి ఎంత డేంజర్గా ఉందో బాగా తెలుసు. మీకు తెలిసి 2003లో అమెరికా ఇరాక్ మీద దండెత్తి సద్దాం హుస్సేన్ని టార్గెట్ చేసినప్పుడు అప్పట్లో కిమ్ వాళ్ళ నానైన కిమ్ జోంగ్ ఇల్ ప్రాణభయంతో కొన్ని వారాల పాటు బయటికి రాకుండా అండర్ గ్రౌండ్లో దాక్కున్నాడు. కానీ ఇప్పుడు కిమ్ అలా దాక్కోవడంలా బయట తిరుగుతున్నాడు. రీసెంట్గా మార్చ్ 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్యోంగ్యాంగ్ జిమ్నాసియంలో జరిగిన ఒక పెద్ద ఈవెంట్కి ఆయన అటెండ్ అయ్యాడు కిమ్. అక్కడ ఆడవాళ్ళను ఉద్దేశించి, మీరు శారీరకంగా బలహీనంగా ఉన్న మనోధైర్యంలో చాలా స్ట్రాంగ్ అని ఒక స్పీచ్ ఇచ్చాడు. సో కిమ్ దాక్కోవడంలా అంటే ఆయన భయపడడం లేదని కాదు, ఆయన నమ్ముకున్న సెక్యూరిటీ సిస్టమ్ అలాంటిది. ఈ ప్రపంచంలోనే మోస్ట్ టైట్ సెక్యూరిటీ ఎవరికైనా ఉందంటే అది కిమ్ మావకే. ఇది ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. కిమ్ ఎక్కడికి వెళ్ళినా ఆయన చుట్టూ ఉండే బాడీ గార్డ్స్ చేతుల్లో బ్యాలిస్టిక్ బ్రీఫ్ కేసెస్ ఉంటాయి. ఎవరైనా గన్ ఫైర్ చేస్తే అవి క్షణాల్లో బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ లాగా మారిపోతాయి. అంతేకాదు, కిమ్ ట్రావెల్ చేసేటప్పుడు డెకాయ్ మోటార్ కేట్స్ వాడతారు. అంటే ఏ కార్లో కిమ్ ఉన్నాడో ఎవ్వరికీ తెలియదు. అప్పటికప్పుడు రూట్లు మారిపోతాయి. ఒకవేళ యుద్ధమే వస్తే ఆయన సేఫ్గా ఉండడానికి నార్త్ కొరియా కొండల్లో భూమి అడుగున కూడా అండర్ గ్రౌండ్ బంకర్స్ రెడీగా ఉన్నాయి. ఈ సెక్యూరిటీ అంతా ఒక ఎత్తు అయితే, తన తర్వాత ఎవరు, కిమ్ తర్వాత ఎవరు అన్నదానికి, సక్సెసర్ ఎవరు, వారసత్వం ఎవరు అన్నదానికి కిమ్ ఒక క్లారిటీ ఇచ్చాడు. ఈ ఉమెన్స్ డే ఈవెంట్కి కిమ్ తన భార్యతో పాటు తన కూతురు కిమ్ జూ ఏని కూడా తీసుకొచ్చాడు. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా మీరు గమనిస్తే కిమ్తో పాటు కిమ్ యొక్క డాటర్ ఫొటోస్ కూడా బయటకు వస్తున్నాయి. సో సౌత్ కొరియా స్పై ఏజెన్సీ రిపోర్ట్స్ ప్రకారం తన తర్వాత నార్త్ కొరియా బాధ్యతలు తీసుకునే వారసురాలుగా కిమ్ తన కూతురునే రెడీ చేస్తున్నాడు. కిందటి నెలలో ఆ పాప కూడా ఒక మిలిటరీ షూటింగ్ రేంజ్కి వెళ్ళి గన్ పట్టుకుని ట్రెక్కర్ మీద ఏలి పెట్టున్న ఫొటోస్ చూసి ప్రపంచం కూడా షాక్ అయింది. ఇదంతా చూస్తుంటే కిమ్ తన బ్లడ్ లైన్ని కంటిన్యూ చేయడానికి పక్కా ప్లాన్తో ఉన్నాడని అర్థమైంది. అండ్ ఈ వీడియోకి అసలు స్టోరీ ఇక్కడి నుంచి, అంటే కరెక్ట్గా మధ్యలో నుంచి మొదలైద్ది. చైనా నార్త్ కొరియాలు కలిసి ఆడుతున్న ఈ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు చూద్దాం. అయితే మాస్టర్ ప్లాన్లోకి వెళ్లే ముందు చిన్న మాట, మేము వెతికిన ఈ డేటా, ఈ డీప్ రీసెర్చ్ మీకు నిజంగా వర్త్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అప్పుడే ఇలాంటి వీడియోస్ మీ ముందుకు ఇంకా ఎక్కువ వస్తాయి. క్యూబా మీద కూడా వస్తుంది. అండ్ ఈ బెల్ ఐకాన్ గట్టిగా కొట్టి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బ్రో. మీరు ఇచ్చే సపోర్టే ఇలాంటి హిడెన్ ఫ్యాక్ట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఒక మోటివేషన్లా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా అసలు గేమ్లోకి వెళ్ళిపోతాం. ఇదంతా పక్కన పెడితే, ట్రంప్ ఇరాన్ని కొట్టినట్టు నార్త్ కొరియాని ఎందుకు డైరెక్ట్గా కొట్టలేకపోతున్నాడు అన్నదానికి అసలు పాయింట్, దానికి ఒకే ఒక కారణం, న్యూక్లియర్ బాంబ్స్.
ఇరాన్ దగ్గర వెనిజులా దగ్గర లేని ఒక బ్రహ్మాస్త్రం కిమ్ దగ్గర ఉంది. కిమ్ దగ్గర అయితే డజన్ల కొద్దీ వర్కింగ్ కండిషన్లో ఉన్న న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. అవి అమెరికా మెయిన్ల్యాండ్ని కూడా హిట్ చేయగలవని ఎక్స్పర్ట్స్ నమ్ముతున్నారు. అంతేకాదు, ఎవరైనా తన మీద అటాక్ చేయడానికి వస్తే ముందుగా న్యూక్లియర్ బాంబ్స్ వాడే హక్కు తనకుందని కిమ్ ఏకంగా ఒక లా కూడా పాస్ చేశాడు. ఈ న్యూక్లియర్ డిటరెన్స్ వల్లే అమెరికా నార్త్ కొరియా మీద డైరెక్ట్గా అటాక్ చేయడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తుంది. అయినప్పటికీ కిమ్కి ప్రశాంతత లేదు. ఎందుకంటే 2019లో వియత్నాంలో హానోయ్లో ట్రంప్తో జరిగిన మీటింగ్ని కిమ్ ఇంకా మర్చిపోలే. ఆ మీటింగ్లో ఏదో ఒక పెద్ద డీల్ సెట్ అవుతుందని, అమెరికా శాంక్షన్ ఎత్తేస్తుందని కిమ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ అక్కడ సీన్ రివర్స్ అయింది. ట్రంప్ తన టీంతో సహా సడన్గా మధ్యలోనే లేచి వెళ్ళిపోయాడు. అండ్ ఈ దెబ్బకి కిమ్ ఖాళీ చేతులతో పరువు పోగొట్టుకుని వెనక్కి రావాల్సి వచ్చింది. అంతేకాదు, ఈ సమ్మిట్ జరగడానికి ముందే అమెరికాకు చెందిన నావీ సీల్స్ టీమ్ సీక్రెట్గా నార్త్ కొరియాలోకి వచ్చి లిజనింగ్ డివైసెస్ పెట్టడానికి ట్రై చేశారని న్యూస్ కూడా బయట ఉంది. అప్పుడు కిమ్కి ఒక విషయం క్లియర్గా అర్థమైంది. కూర్చొని మాట్లాడుతున్నాం కదా అని యూఎస్ఏ వాళ్ళని గుడ్డిగా నమ్మారంటే వెనక నుంచి గుణపొందించుతారని కిమ్ ఫిక్స్ అయ్యాడు. అందుకే ఇప్పుడు ట్రంప్ ఎలక్షన్స్ గెలిచి మళ్ళీ పవర్లోకి రాగానే కిమ్ ఏమీ సైలెంట్గా కూర్చోలే. మీరు ఇరాన్ని కొడితే కొట్టారు, నేను కూడా నా పవర్ ఏంటో చూపిస్తాను అన్నట్టుగా కౌంటర్ స్టార్ట్ చేశాడు. మార్చి ఫస్ట్ వీక్లో కిమ్ ఒక పెద్ద మిలిటరీ టెస్ట్ చేశాడు. 5,000 టన్నుల బరువున్న చోయ్ హ్యూన్ అనే ఒక కొత్త తరహా నేవల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకను రంగంలోకి దించాడు. అందులో నుంచి సముద్రం మీదుగా దూసుకెళ్లే ఒక స్ట్రాటజిక్ క్రూజ్ మిసైల్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ చేశాడు. కిమ్ మాటల్లో చెప్పాలంటే గత 50 ఏళ్లలో నార్త్ కొరియా నేవీలో ఇలాంటి మార్పు రాలేదంట. వాళ్ళ నేవీని న్యూక్లియర్ వెపన్స్తో నింపేస్తున్నామని కిమ్ ఓపెన్గానే చెప్తున్నాడు. కిమ్ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్న వాస్తవమే అయినా వాటిని చిన్న సైజులో చేసి మిసైల్స్లో పెట్టి వదిలే టెక్నాలజీ నార్త్ కొరియా దగ్గర ఉందా లేదా అనేది ఇంకా ప్రూవ్ అవ్వలేదు. కానీ కిమ్ మాత్రం ఎప్పటికప్పుడు వాడి మిలిటరీ పవర్ని అప్గ్రేడ్ చేస్తూనే వచ్చాడు. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే, నార్త్ కొరియా మీద అమెరికా సహా యుఎన్ విధించిన ఎన్ని శాంక్షన్స్ ఉన్నా కిమ్ ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి వెపన్స్ ఎలా తయారు చేస్తున్నాడు? అక్కడే కిమ్ వాడిన ఒక మాస్టర్ మైండ్ స్కామ్ ఇప్పుడు బయటపడింది. మార్చి 13న అమెరికన్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఒక షాకింగ్ న్యూస్ బయటపెట్టింది. నార్త్ కొరియాకు చెందిన ఒక 100,000 మంది ఐటీ వర్కర్స్ ఫేక్ డాక్యుమెంట్స్, దొంగ ఐడెంటిటీలు వాడి అమెరికాలో టాప్ కంపెనీస్లో జాబ్స్ సంపాదించారు. వీళ్ళు కేవలం అక్కడ ఉద్యోగాలు చేసి జీతాలు తీసుకోవడమే కాదు, ఆ కంపెనీల నెట్వర్క్లో మాల్వేర్ పంపించి వాళ్ళ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తున్నారు. ఇలా వీళ్ళు కేవలం 2024 ఒక్క సంవత్సరంలోనే ఏకంగా $800 మిలియన్, అంటే సుమారు 6,700 కోట్లు అమెరికా నుంచి నార్త్ కొరియాకు పంపించారు. ఈ డబ్బంతా కిమ్ తన వెపన్స్ తయారీ కోసమే వాడుతున్నాడు. ఇది కనిపెట్టిన అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసెంట్ వెంటనే నార్త్ కొరియాకు చెందిన ఆమ్నేకాంగ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్తో పాటు వియత్నాంకు చెందిన ఇంకో ఆర్గనైజేషన్ మీద, అలాగే 6 వ్యక్తుల మీద బ్యాన్ ప్రకటించారు. అండ్ ట్రంప్ త్వరలోనే చైనా విజిట్ చేస్తున్నారన్న టైంలో అమెరికా కావాలనే శాంక్షన్స్ విధించి నార్త్ కొరియాని ఫైనాన్షియల్గా దెబ్బ కొట్టాలని చూస్తుంది. అయితే ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ట్రంప్ ఎందుకు ఇరాన్ మీద దాడి చేశాడు? ఎందుకు వెనిజులా ప్రెసిడెంట్ని అరెస్ట్ చేశాడు? నెక్స్ట్ కిమ్ని టార్గెట్ చేస్తాడా? వీటన్నిటి వెనకాల ఉన్నది కేవలం వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు లేదా వాళ్ళ డిక్టేటర్షిప్ మాత్రమే అనుకుంటే మీరు పొరపాటు చేసినట్టే. ఇదంతా కాయిన్కి ఒక సైడ్ మాత్రమే. ట్రంప్ ఆడుతున్న ఈ భయంకరమైన డెకాపిటేషన్ స్ట్రైక్స్ వెనక ఒక పెద్ద ఎకనమిక్ అండ్ జియోపాలిటికల్ మాస్టర్ ప్లాన్ దాగుంది. ఈ బాంబుల మోత వెనక సైలెంట్గా జరుగుతున్న ఇంకో పెద్ద గ్లోబల్ వార్ కూడా ఉంది. ఈ వార్లో కిమ్ కానీ ఇరాన్ కానీ కేవలం పావులు మాత్రమే. అసలు ఈ గేమ్ నడిపిస్తున్న సైలెంట్ ప్లేయర్ వేరే ఉన్నాడు. ట్రంప్ వేసిన ఈ ప్లాన్ని రివర్స్ చేస్తా ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్న ఆ డ్రాగన్ కంట్రీ మాస్టర్ స్ట్రోక్ ఏంటో, అలాగే ఆ డ్రాగన్ కంట్రీ కిమ్తో మళ్ళీ చేతులు కలిపి అమెరికాకి ఎలా చెక్ పెట్టబోతుందో ఇప్పుడు మాట్లాడదాం. ఆ సైలెంట్ ప్లేయర్ ఎవరో కాదు, ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. డ్రాగన్ కంట్రీ అనగానే చైనా. అసలు అమెరికాకి, మిడిల్ ఈస్ట్ దేశాలకి, నార్త్ కొరియాకి జరుగుతున్న ఈ భయంకరమైన యుద్ధాల వెనక మెయిన్ రీజన్ ఆయుధాలు కాదు, న్యూక్లియర్ బాంబ్స్ అంతకంటే కాదు. ఒక రీజనే, బట్ మెయిన్ రీజన్ కాదు. ఈ గ్లోబల్ వార్ వెనక అసలు కారణం డబ్బు. అవును బ్రో, ప్రపంచాన్ని శాసిస్తున్న కరెన్సీల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరిది. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ చేసిన వెనిజులా కానీ, ఇరాన్ కానీ, అలాగే ఇప్పుడు టార్గెట్ చేయబోతున్న క్యూబా కానీ, ఈ 3 కంట్రీస్ మధ్య ఉన్న ఒకే ఒక్క పాయింట్ ఏంటో తెలుసా? ఈ 3 కంట్రీస్ అమెరికన్ డాలర్ని కాదని చైనా కరెన్సీ అయిన యువాన్స్లో బిజినెస్ చేయడం స్టార్ట్ చేశాయి. ఇక్కడే ట్రంప్కి ఎక్కడ కాలాలో అక్కడ కాలింది. అండ్ అఫ్ కోర్స్ ఈ డబ్బుతో పాటు ఆయిల్ కూడా. ఆయిల్ ఎక్కడ ఉంటే యూఎస్ఏ అక్కడ ఉంటుంది. అసలు ఈ డాలర్కి ఆయిల్కి ఉన్న లింక్ ఏంటో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అయ్యింది. 1974లో అమెరికా సౌదీ అరేబియాతో ఒక సీక్రెట్ డీల్ చేసుకుంది. అదే పెట్రో డాలర్ డీల్. దీని ప్రకారం ప్రపంచంలో ఏ దేశం అయినా సరే ఆయిల్ కొనాలంటే అది ఖచ్చితంగా అమెరికన్ డాలర్స్లోనే కొనాలి. ఆ వచ్చిన లాభాలని మళ్ళీ అమెరికాలోనే ఇన్వెస్ట్ చేయాలి. దానికి బదులుగా సౌదీకి అమెరికా మిలిటరీ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ ఒక్క డీల్తోనే అమెరికన్ డాలర్ రేంజ్ ఎక్కడికి వెళ్ళిపోయింది. గ్లోబల్ ట్రేడ్లో దాదాపు 82% వాటా డాలర్దే ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారుతుంది. చైనా తన యువాన్ కరెన్సీతో ఈ డాలర్ సామ్రాజ్యం మీద సైలెంట్గా దెబ్బ కొడుతుంది.
ఇరాన్తో చైనా ఏకంగా 25 ఏళ్ల స్ట్రాటజిక్ అగ్రిమెంట్ చేసుకుంది. దీని వాల్యూ అక్షరాల $400 బిలియన్. 2021 నుంచి ఇప్పటివరకు అమెరికా శాంక్షన్స్లో నలిగిపోతున్న ఇరాన్ని కాపాడింది చైనానే. దాదాపు $140 బిలియన్ ఆయిల్ని ఇరాన్ నుంచి చైనా కొనుక్కుంది. అది కూడా డాలర్స్లో కాదు, యువాన్లో. చైనా కొంటున్న ఆయిల్లో 80% కేవలం ఇరాన్ నుంచే వెళ్తుంది. అది కూడా అతిపెద్ద డిస్కౌంట్ రేట్స్కి. అటు వెనుజులా ప్రెసిడెంట్ మదురో కూడా పబ్లిక్గానే మేము ఇక డాలర్ వాడడం, చైనా యువాన్తోనే ఆయిల్ అమ్ముతామని చెప్పి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ మీద $13 డిస్కౌంట్ ఇచ్చి మరీ చైనాకు ఆయిల్ పంపించాడు. ఇక క్యూబాలో కూడా చైనా $6 బిలియన్ ఇన్వెస్ట్ చేసి ఆయిల్ రిఫైనరీస్ కడుతుంది. ఇదంతా చూస్తుంటే ట్రంప్కి ఒక విషయం క్లియర్గా అర్థమైంది. వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఫ్యూచర్లో అమెరికన్ డాలర్కి వాల్యూ ఉండదు, ఆటోమేటిక్గా అమెరికన్ ఎకానమీ పడిపోతుంది. అందుకే ట్రంప్ డైరెక్ట్గా చైనా మీద యుద్ధం చేయడు. చైనాకు ఆయిల్ సప్లై చేస్తున్న, చైనా కరెన్సీ వాడుతున్న ఇరాన్, వెనిజులా లీడర్స్ మీద డికాపిటేషన్ స్ట్రైక్స్ చేసి వాళ్ళ లీడర్స్ని లేపేస్తున్నాడు. అయితే ట్రంప్ చేసిన ఈ మాస్టర్ ప్లాన్ని చైనా చాలా కూల్గా తనకు ఎంత అనుకూలంగా మార్చుకుందో తెలిస్తే మళ్ళీ షాక్ అవుతారు. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ కలిసి బాంబుల వర్షం కురిపిస్తుందంటే చైనా మాత్రం బయటకు మేము శాంతి కోరుకుంటున్నాం, యుద్ధం వద్దు అనే స్టేట్మెంట్స్ ఇస్తుంది. కానీ లోపల జరుగుతున్న స్టోరీ వేరే ఉంది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ సీలో చైనాకు చెందిన లియా ఓవాంగ్ 1 అనే ఒక పెద్ద స్పై షిప్ సైలెంట్గా అక్కడ ఉంది. దీని బరువు ఎంతో తెలుసా? 30,000 tons, 224 మీటర్ల పొడవున ఈ షిప్ మీద 5 బిగ్ రాడార్ డోమ్స్ ఉన్నాయి, హైగెయిన్ యాంటీనాస్ కూడా ఉన్నాయి. ఇది యుద్ధ నౌక కాదు, దీని నుంచి ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ అవ్వదు. కానీ ఇప్పుడు ఆ సముద్రంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన ఆయుధం కూడా ఇదే. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉంటానే అమెరికాకు చెందిన క్యారియర్ మూమెంట్స్ని, ఆకాశంలో ఎగురుతున్న F-35 ఫైటర్ జెట్స్ని, మిసైల్స్ ఎక్కడి నుంచి లాంచ్ అవుతున్నాయో రియల్ టైంలో ట్రాక్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇరాన్ మిలిటరీకి పాస్ చేస్తుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ 80% నాశనం అయిపోయినా సరే చైనా ఇస్తున్న ఈ గాడ్స్ ఐ వ్యూ డేటాతో ఇరాన్ మళ్ళీ అమెరికా మీద కౌంటర్ అటాక్ చేయడానికి రెడీ అవుతుంది. ఇక్కడ ఇంకో క్రేజీ విషయం ఏంటంటే పర్షియన్ గల్ఫ్లో తిరుగుతున్న వేరే దేశాల కమర్షియల్ షిప్స్ మీద కూడా ఇరాన్ డ్రోన్స్ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ డిజిటల్ ట్రాన్స్పాండర్స్లో చైనీస్ ఓనర్ అంటే లేదా ఆల్ చైనీస్ క్రూ అని బోర్డ్స్ మార్చేసుకుంటున్నాయి. అంటే సముద్రంలో చైనా పేరు చెప్తే తప్ప బ్రతికే ఛాన్స్ లేని పరిస్థితి క్రియేట్ అయింది. డైరెక్ట్గా యుద్ధంలోకి దెక్కుండానే అక్కడ సముద్రం మీద రూల్స్ని చైనా మ్యాండ్రిన్ భాషలో రాసేస్తుంది. అంతేకాదు, ఇప్పుడు యుద్ధం వల్ల స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఆయిల్ సప్లై ఆగిపోయి క్రూడ్ ఆయిల్ రేట్ బ్యారెల్కి $100 దాటిపోయింది. అండ్ వరల్డ్ కంట్రీస్ అని ఆయిల్ రేట్స్ చూసి వణిగిపోతున్నాయి. కానీ ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ ఇంపోర్టర్ అయిన చైనా మాత్రం చాలా కూల్గా ఉంది. ఎందుకంటే చైనాకి పరిస్థితి వస్తుందని 20 ఏళ్ల క్రితమే తెలుసు. అందుకే వాళ్ళు ఏకంగా 1.2 బిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ని రిజర్వ్స్లో పెట్టుకున్నారు. ఈ స్టాక్తో కనీసం వాళ్ళు 3 నెలల నుంచి 4 నెలల పాటు బయట నుంచి ఒక్క చుక్క ఆయిల్ రాకపోయినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీనికి తోడు చైనాలో ఇప్పటికీ సగానికి పైగా కార్లు కానీ, ట్రక్కులు కానీ అన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీస్గా మారిపోయాయి. దీనివల్ల చైనాకి దాదాపు 1 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ డిమాండ్ తగ్గిపోయింది. అలాగే సీ రూట్ మీద ఆధారపడకుండా పక్క దేశాల నుంచి భూమార్గం ద్వారా పెద్ద పైప్ లైన్స్ కూడా వేసుకుంది. ఇదే టైంలో మన ఇండియా పరిస్థితి చూస్తే మన ఆయిల్ అవసరాల్లో 25% ఇంపోర్ట్స్ మీద ఆధారపడతాం. కానీ చైనా కేవలం 14% మాత్రమే డిపెండ్ అయింది. అంటే ట్రంప్ ఆయిల్ సప్లైని దెబ్బకొట్టి చైనాను ఆపుదాం అనుకుంటే అది రివర్స్లో మనలాంటి కంట్రీస్ మీద ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది. ఇక్కడే చైనా ఆడుతున్న ఇంకో మైండ్ బ్లోయింగ్ జియోపొలిటికల్ గేమ్ కూడా ఉంది. అదే తైవాన్తో మాస్టర్ ప్లాన్. చైనా ఎప్పటికైనా తైవాన్ ఆక్రమించుకోవాలి, దాన్ని మన దేశంలో కలుపుకోవాలనేది వాళ్ళ అల్టిమేట్ గోల్, అంటే వాళ్ళ దేశంలో. కానీ తైవాన్కి అమెరికా వెనకుండి వెపన్స్ సప్లై చేస్తూ సపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు చైనా ప్లాన్ ఏంటంటే అమెరికాకి ఇరాన్తో యుద్ధం ఎంత ఎక్కువ కాలం జరిగితే చైనాకి అంత లాభం. ఎలాగంటే రీసెంట్గా హమాస్తో గొడవ స్టార్ట్ అయినప్పటి నుంచి అమెరికా కేవలం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడానికి $17.9 బిలియన్ ఖర్చు చేసింది. ఓవరాల్గా మిడిల్ ఈస్ట్ సెక్యూరిటీ కోసం అమెరికా పెడుతున్న ఖర్చు దాదాపు $33 బిలియన్. అమెరికా బడ్జెట్ అంతా ఇలా ఇరాన్తో వాళ్ళ ప్రాక్సీలతో యుద్ధం చేయడానికి ఖర్చు అయితే రేపు తైవాన్కి సపోర్ట్ చేయడానికి అమెరికా దగ్గర డబ్బులు ఉండవు, ఫోకస్ ఉండదు. ఇదే అదం చూసుకొని చైనా ఈజీగా తైవాన్ని ఆక్రమించేయచ్చు. అందుకే చైనా ఇరాన్ని ఒక పావులా వాడుకొని అమెరికన్ రిసోర్సెస్ని, డబ్బుని మొత్తం లాగేస్తుంది. మిడిల్ ఈస్ట్లో పడే ప్రతి అమెరికన్ బాంబ్ చైనాకి తైవాన్ని ఇంకా దగ్గర చేస్తుంది అనేది ఇక్కడ పచ్చి నిజం, అర్థం చేసుకోవాల్సిన నిజం కూడా. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే మళ్ళీ ఇప్పుడు మనం నార్త్ కొరియా కిమ్ మామ దగ్గరికి వద్దాం. ఎందుకంటే ఈ గ్లోబల్ చెస్ బోర్డ్లో కిమ్ రోల్ చాలా కీ. గత 2 ఏళ్ళుగా చూసుకుంటే కిమ్ రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్కి చాలా క్లోజ్ అయిపోయాడు. ఉక్రెయిన్ వార్లో రష్యాకి వెపన్స్ కానీ, ఆర్టిలరీ షెల్స్ కానీ, ఆఖరికి సోల్జర్స్ని కూడా పంపిస్తా రష్యాతో స్ట్రాటజికల్ పార్ట్నర్షిప్ పెట్టుకున్నాడు. ఈ విషయం చైనాకి అస్సలు నచ్చడం. ఎందుకంటే తన గుప్పిట్లో ఉండాల్సిన కిమ్ రష్యా వైపు వెళ్ళిపోవడం చైనాకి అంతగా ఇష్టం ఉండదు కదా. అందుకే ఇప్పుడు మళ్ళీ కిమ్ని తన వైపు తిప్పుకోవడానికి చైనా ఒక పెద్ద స్కెచ్ చేసింది. నార్త్ కొరియా ఎకానమీ పూర్తిగా శాంక్షన్స్ ఉన్నా సరే చైనా సైలెంట్గా వాళ్ళతో ట్రేడ్ పెంచేసింది. గతేడాది చైనా నార్త్ కొరియా మధ్య జరిగిన ఎక్స్పోర్ట్స్ $2.3 బిలియన్. గత 6 ఏళ్లలో ఆల్ టైమ్ రికార్డ్ ఇది. ఆ ట్రేడ్లో ఏం జరుగుతుందో తెలుసా? యుఎన్ శాంక్షన్స్ వల్ల నార్త్ కొరియా బొగ్గు లాంటి, కోల్ లాంటిని అమ్మలేకపోతుంది. అందుకే కిమ్ ఒక డిఫరెంట్ ఐడియాతో వచ్చాడు.
చైనా వాళ్ళు నార్త్ కొరియాకి ముడిసరికి ఇస్తే అక్కడ చాలా తక్కువ కాస్ట్కి, లేబర్ కాస్ట్కి పనిచేసే జనాలతో ఫేక్ ఐలాషెస్ కానీ ఫేక్ బియర్డ్స్ కానీ చేయించి వాటిని మళ్ళీ చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ హెయిర్ ప్రొడక్ట్స్ బిజినెస్ గత 10 ఏళ్లలో ఎంత పెరిగిందో తెలుసా? ఎన్ని రెట్లు పెరిగిందో తెలుసా? 10 ఏళ్లలో 327 రెట్లు పెరిగింది. దీంతోపాటు నార్త్ కొరియా దగ్గర ఉన్న టంగ్స్టన్, మాలిబ్డినం లాంటి మోస్ట్ కాస్ట్లీ రాకెట్స్ అండ్ మిసైల్స్ తయారీలో వాడే మెటల్స్ని చైనా భారీగా కొంటుంది. రీసెంట్ డేటా ప్రకారం $31.5 మిలియన్ టంగ్స్టన్, $17.2 మిలియన్ మాలిబ్డినం ఓర్ని చైనా కొని స్టాక్ పెట్టుకుంది. బయట దేశాలకు వెళ్లకుండా తక్కువ రేటుకి కిమ్ దగ్గర నుంచి లాగేస్తుంది. ఈ బిజినెస్ని ఇంకా పెంచడానికి చైనా నార్త్ కొరియా బోర్డర్లో ఉన్న డాండాంగ్ సిటీలో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బిల్డ్ చేస్తుంది. న్యూ యాలు రివర్ బ్రిడ్జ్ దగ్గర కొత్తగా ట్రక్ లేన్స్ వేస్తున్నారు. బోర్డర్స్లో కస్టమ్ బిల్డింగ్స్ రెడీ అవుతున్నాయి. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఈ వారమే బీజింగ్ నుంచి ప్యోంగ్యాంగ్కి మళ్ళీ ప్యాసింజర్స్ ట్రైన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ట్రంప్ త్వరలో చైనా విజిట్ చేస్తున్నాడు. ఆ టైంలో కిమ్తో మళ్ళీ మాట్లాడాలని ట్రంప్ ప్లాన్ వేస్తున్నాడు. అందుకే ట్రంప్ వచ్చేలోకి కిమ్ని పూర్తిగా కంట్రోల్లో పెట్టుకోవాలని చైనా ఈ ఎకనామిక్ సపోర్ట్ అంతా ఇస్తుంది. వీటన్నిటికీ మించి చైనా తీసుకున్న ఒక మైండ్ బ్లోయింగ్ డెసిషన్ ఏంటంటే, ఎప్పటి నుంచో నార్త్ కొరియాని మీ అణ్వాయుధాలు వదిలేయండి, డీన్యూక్లియరైజేషన్ అని చెప్తూ వస్తున్న చైనా రీసెంట్గా తన అఫీషియల్ డిఫెన్స్ వైట్ పేపర్లో ఆ పదాన్ని తీసేసింది. అంటే ఇండైరెక్ట్గా నీ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉంచుకో, నాకేం ప్రాబ్లం లేదు, నేను నీకు సపోర్ట్ ఉంటాను అని కిమ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇది ఓవరాల్గా ప్రపంచంలో జరుగుతున్న అసలు గేమ్. పైకి చూస్తే ట్రంప్ ఇరాన్ని కొడుతున్నాడు, వెనిజులా ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేశాడు, నెక్స్ట్ నార్త్ కొరియాకి ఎన్ని టార్గెట్ చేస్తాడు అన్నట్టు కనిపిస్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో డేటా అనలైజ్ చేస్తే ఇదంతా డాలర్ని కాపాడుకోవడానికి ట్రంప్ ఆడుతున్న గేమ్. ఈ గేమ్ని చైనా తన 30,000 టన్నుల స్పై షిప్తో, ఆయిల్ రిజర్వ్స్తో, తైవాన్ మాస్టర్ ప్లాన్తో, నార్త్ కొరియా బోర్డర్ ట్రేడ్తో ఎంత సైలెంట్గా, ఎంత బ్యూటిఫుల్గా రివర్స్ చేసిందో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. అటు ఇరాన్లో అమెరికా డబ్బు తగలెడితే తైవాన్లో పని ఈజీ అవుద్ది. ఇటు నార్త్ కొరియాని గుప్పెట్లో పెట్టుకుని ట్రంప్కి చెక్ పెట్టచ్చు అన్నది డ్రాగన్ కంట్రీ పక్కా స్ట్రాటజీ. నాకు ఒకటి అర్థమైంది, ఆయుధాలతో యుద్ధాలు చేసేవాడు గెలుస్తాడో లేదో తెలియదు, కానీ ఎదుటివాడు ఆయుధాలతో యుద్ధం చేద్దాం అనుకున్నవాడు మాత్రం, అంటే ఈ స్ట్రాటజీలు వాడేవాళ్ళు మాత్రం ఎప్పటికైనా గ్లోబల్ విన్నర్ అవుతాడని చైనా ప్రూవ్ చేస్తుంది. మరి చూడాలి రాబోయే రోజుల్లో ట్రంప్ చైనా విజిట్కి వెళ్ళినప్పుడు ఈ కోల్డ్ వార్ ఎలాంటి మలుపులు తిరుగుద్దో, కిమ్ ఎవరి వైపు ఉంటాడో ఇదంతా టైమే డిసైడ్ చేయాలి. సో ఇది మ్యాటర్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా మా రీసెర్చ్ మీ లైఫ్లో, మీ నాలెడ్జ్లో ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసిందని నేను అనుకుంటున్నాను. మరి నేను మీకు వాల్యూ యాడ్ చేసినప్పుడు మీరు కూడా మా లైఫ్కి చిన్న వాల్యూ యాడ్ చేయండి. ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఇలాంటి వీడియోస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఫాస్ట్గా చూడొచ్చు. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.